ఓం 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 అహమస్మి 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 సోహం 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 బాహ్య విషయేంద్రియ విషయాలను ఉపరతి చెందించిన అంతరింద్రియ విషయాలను శాంతపరచిన స్థితియే స్థిర సుఖమాసనం. The fundamental prerequisite for concentration and contemplation. Ahamasmi. Ahamasmi. Sthita prajño yatirayam yah sadanandamasnute brahmanyeva vilinatma నిర్వికారో వినిష్క్రియః. స్థితప్రజ్ఞో యతిరయం యః సదానందమశ్నుతే బ్రహ్మణ్యేవ విలీనాత్మా నిర్వికారః వినిష్క్రియః. The fundamental step is బ్రహ్మణి ఏవ విలీనాత్మ. అదేమిటండి, ఆత్మ బ్రహ్మ ఒకటే కదా, ఆత్మని బ్రహ్మలో విలీనం చేయడం ఏమిటి? ఆత్మ అంటే ఇక్కడ మనస్సు. బ్రహ్మణి అంటే ఆత్మయందు లేక బ్రహ్మయందు మనస్సును విలీనము చేసిన స్థితి. అంటే మనస్సుకి సాధారణంగా ఏమిటి పని? షాపింగ్కి వెళ్తుంది. షాపింగ్లో ఏం చేస్తారు? ఇది బాగుంది, ఇది బాగోలేదు, ఇది నచ్చింది, ఇది నచ్చలేదు, ఇది కావాలి, ఇది అక్కర్లేదు. అది మనసు పని. అవన్నీ ఆగిపోతే, అంటే మనసు గారి షాపింగులన్నీ విలీనం అయిపోతే మరి ఖాళీ అయిపోయిందిగా మనసు. షాపింగ్ చేయకపోతే ఏం చేస్తాం? ఏదో ఒకటి చెయ్యాలిగా. బ్రహ్మణి ఏవ విలీనాత్మం. Empty your mind from worldly activity and fill it with your Swarupa Dhyana. Brahmani eva vilinatma. How do I do that? ఎలా? బ్రహ్మ మీద మనసు ఉండడం లేదే, అహమస్మి భావం నిలవడం లేదే. నిర్వికార. వికారములు అంటే
The changes in time are called vikara. So, if you allow the mind to move in the time, it produces vikaras. If you don't allow the time to move in, if you don't allow the mind to move in the time, మనసు మూమెంట్, మనసు స్పందన ఆగిపోతుంది. అదే నిర్వికార. వినిష్క్రియ. ఎప్పుడైతే నిర్వికారము, ఏ క్రియలు ఉండవు. కొన్ని బేసిక్ క్రియలు మట్టుకుంటాయి, శ్వాసక్రియ ఇలాంటివి. మిగతా క్రియలన్నీ పడుకుంటాయి. ప్రాణవృత్తులు ఉంటాయి తప్ప మనో సంబంధమైన క్రియలు ఉండవు. ప్రాణ సంబంధమైన క్రియలంటే ప్రాణాపాన వ్యాన ఉదాన సమానాలు పనిచేస్తుంటాయి. చేయాలి. అది చేస్తేనే నేను అహమస్మి అని ధ్యానం చేయగలను. Then what is the message? బ్రహ్మణ్యేవ విలీనాత్మా నిర్వికారః వినిష్క్రియః యః సహ. ఎవరైతే వారు, అమ్మగారు అవ్వచ్చు, అయ్యగారు అవ్వచ్చు, పిల్లవాడు అవ్వచ్చు, వృద్ధుడు అవ్వచ్చు, ఉన్నవాడు అవ్వచ్చు, లేనివాడు అవ్వచ్చు, రిక్షా పుల్లర్ అవ్వచ్చు, ప్రైమ్ మినిస్టర్ అవ్వచ్చు, ఏ క్వాలిఫికేషన్స్ అక్కర్లా. స్థితప్రజ్ఞునిగా నుండుటకు ఏమేమి అర్హతలు? ఏమీ లేవు. అధికారి ఎవరు? అందరూ. బట్ బ్రహ్మణ్యేవ విలీనాత్మా, there should not be any other mental or physical activity other than ahamasmi bhava. Atma here is manas, mind. Brahmanyeva vilinatma nirvikaraha vinishkriyaha. చూడండి, నిష్క్రియ అంటేనే సరిపోతుంది. వినిష్క్రియ, ఒక్క పిసరు కూడా ఏ క్రియలు లేవురా అని చెప్పడానికి విశేషేణ నిష్క్రియ. వినిష్క్రియ యః సదా ఆనందం అశ్నుతే. ఎవరైతే కేవల ఆనంద స్వరూపాన్ని పొంది ఉన్నారో, అయం ఈ యతి ద గ్రేట్ ట్రయర్. యత్న అనే పదము నుంచి యతి అని వచ్చింది. యత్నేన యతి, ప్రయత్నము చేత యతి. ప్రయత్నం చేస్తే అందరం యతులమే, యతీశ్వరులమే. సహ స్థితప్రజ్ఞః, అతడే స్థితప్రజ్ఞుడు. అహమస్మి, అహమస్మి, అహమస్మి. ఈ శ్లోకాన్ని నిధిధ్యాసనకు సూత్రభూత శ్లోకము అంటారు. దిస్ ఈస్ ద ఫండమెంటల్ బేసిస్ ఆఫ్ నిధిధ్యాస. సూత్రభూత శ్లోకం ఫర్ నిధిధ్యాస. వై? ఎందుకు?
It is containing four parts. One, Nirvikaraha. Rendu, Vinishkriyaha. Moodu, Atma Brahmani Vilina. Brahmani eva Vilina. What is the end result? Sadanandamasnute. First, cut off your unwanted, unnecessary activity. Stop your movement of mind in time. Nirvikaraha, Vinishkriyaha. రెండు మానేశం. వికారములు అనేటటువంటివి మనసు మూమెంట్స్, క్రియలు అనేటటువంటివి బాహ్యమైన కరణముల మూమెంట్స్. బోత్ ఎక్స్టర్నల్ అండ్ ఇంటర్నల్. టోటల్ సైలెన్స్. దట్ సైలెన్స్ మస్ట్ బి ఫిల్డ్ విత్ సంథింగ్. ఆ నిశ్శబ్దాన్ని నింపాలి. నింపకపోతే మళ్ళీ వికారాలు స్టార్ట్ అవుతాయి, మళ్ళీ శరీరంతో క్రియలు స్టార్ట్ అవుతాయి. హౌ టు ఫిల్ దట్? బ్రహ్మణ్యేవ విలీనాత్మ. Fill that mind, that empty mind, that silent mind with only one thought. అదే నిరంతర బ్రహ్మానుసంధానము, నిరంతర బ్రహ్మానుచింతనము. ఈ దుఃఖాలు, ఈ సుఖాలు, ఈ వచ్చిపోయే ఆనందాలు ఎందువల్ల వస్తున్నాయి? శరీరము యొక్క, ఇంద్రియముల యొక్క మూమెంట్స్, మైండ్ యొక్క మూమెంట్సే. అవి ఎప్పుడైతే లేవో సదానందం అశ్నుతే. సదా నిరంతరం, ఎల్లప్పుడూ, అనవరతికంగా, అవరోధాలు లేకుండా కంటిన్యూస్గా ఆనందం అశ్నుతే, ఆనందాన్ని పొందుతాడు. వై? హౌ కెన్ ఐ గెట్ ఆనంద? బికాజ్ ఐఎమ్ డివైడ్ ఆఫ్ దుఃఖ. ఎప్పుడైతే నాకు బాహ్యేంద్రియముల యొక్క క్రియలు లేవో, అంతరేంద్రియముల యొక్క వికారాలు లేవు, ఆ ఖాళీ అయినటువంటి మనస్సు నా స్వరూపమునందు అంటే బ్రహ్మణి ఏవ విలీనమై ఉన్నది. బ్రహ్మ అంటే మళ్ళీ ఎక్కడో కొన్ని కోట్ల కిలోమీటర్ల దూరంలో పెద్ద ఆయన కూర్చున్నారు, ఆయనతో విలీనం అవ్వాలి, ఇక్కడి నుంచి అక్కడికి వెళ్ళాలి అనే బాధ లేదు. ఆత్మయే బ్రహ్మ. నీ స్వరూపమునందు మనసును విలీనము చేయుము. అప్పుడు మనసుకు ద్వంద్వాలు లేవు. ద్వంద్వాలు లేని మనసులో ఆ ఆత్మయే ఉంటుంది. ఆత్మ అంటే ఆనందం, సచ్చిదానందం. అదే సదా ఆనందం అశ్నుతే. అహమస్మి, అహమస్మి. 3 నిమిషాల పాటు ఏకాగ్రతకై ప్రాణాయామం చేసుకుంటూ ఆనందోహం, ఆనందోహం, ఆనందోహం అంటూ నిధిధ్యాస చేస్తాము, చేయము, ఉంటాము నిధిధ్యాసలు.
అహమస్మి. అహమస్మి. యదా సంహరతే చాయం కూర్మోऽంగానీవ సర్వశః ఇంద్రియాణి ఇంద్రియార్థేభ్యః తస్య ప్రజ్ఞా ప్రతిష్ఠిత. కూర్మః తాబేలు. తాబేలును గమనిస్తే దాని డిప్పలోంచి 5 ప్రొజెక్ట్ అయి ఉంటాయి. ఒకటి హెడ్, 2 పాదాలు ముందు, 2 వెనుక పాదాలు. ఆ హెడ్ అనేది మనోబుద్ధి అహంకార చిత్తాలకు సంకేతం. అంతరింద్రియం ప్రైమరీ. ముందు పాదాలు 2 జ్ఞానేంద్రియాలు అనుకుంటే, వెనక పాదాలు 2 కర్మేంద్రియాలు అనుకుంటే ఏం చేస్తుంది తాబేలు? ఈ 5ంటిని డిప్పలోకి తీసేసుకుంటుంది, ఉపసంహరించుకుంటుంది. యదా సంహరతే ఉపసంహరతే అయం అంగాని ఇవ. అంగాని కూర్మః ఇవ. యదా సంహరతే చాయం కూర్మో అంగానివ సర్వశః. అంటే అన్నిటి నుంచి పూర్తిగా బాహ్య అంతర్విషయాల నుంచి లోపలకు నీవు కూడా నీ ఇంద్రియములను మనస్సును ఉపసంహరించుకో. దేని నుంచి ఇంద్రియాలను మనస్సును ఉపసంహరించాలి? ఇంద్రియాణి ఇంద్రియార్థేభ్యః. ఇంద్రియములను విషయ వస్తువుల నుండి, వస్తు విషయముల నుండి. బాహ్యేంద్రియాలకు విషయాలు పైనుంటాయి, అంతరేంద్రియానికి వస్తు విషయాలు లోపలుంటాయి. వాటినన్నిటినీ బాగా ఉపసంహరించుకో. తస్యా అటువంటి అతనికి ప్రజ్ఞ ఆయన యొక్క ఆత్మస్వరూపము ప్రతిష్ఠిత స్థిరమగును. యదా సంహరతే చాయం కూర్మోऽంగానీవ సర్వశః ఇంద్రియాణి ఇంద్రియార్థేభ్యః తస్య ప్రజ్ఞా ప్రతిష్ఠిత. ప్రతిష్ఠిత ప్రజ్ఞ, స్థిత ప్రజ్ఞ. ఇక్కడ అదే చెప్తున్నారు. స్థిత ప్రజ్ఞో యతిరయం యః సదానందమశ్నుతే బ్రహ్మణ్యేవ విలీనాత్మా నిర్వికారో వినిష్క్రియః. నిర్వికారో మనసు యొక్క చలనములు, వినిష్క్రియః దేహేంద్రియ చలనములు, అవి ఆపేసి బ్రహ్మణి ఏవ ఆత్మయందే విలీనాత్మ. ఎలాగా? యథో కూర్మః అంగాణీవ సర్వశః. ఏ విధముగానైతే కూర్మము తన యొక్క అంగములనన్నిటినీ సంహరతే, అదే విధంగా అప్పుడు సదానందమశ్నుతే తస్య ప్రజ్ఞా ప్రతిష్ఠిత. ప్రజ్ఞ అంటే ఆనందం, ప్రజ్ఞ అంటే బ్రహ్మం, ఆత్మ. ఆత్మ అంటే ఆనందం. సదానందమశ్నుతే యతిరయం. ఈ విధమైనటువంటి సాధకుడు స్థితప్రజ్ఞ, స్థితప్రజ్ఞుడు. అయితే ఎలాగండి? వాట్ ఈస్ ద ప్రాక్టికాలిటీ ఆఫ్ దిస్ మెసేజ్? కెన్ ఐ విత్డ్రా మై మైండ్ అండ్ బాడీ అండ్ ఇంద్రియాస్ ఫ్రమ్ ద అవుట్సైడ్ వరల్డ్ సదా? మే నాట్ బి పాసిబుల్. కనుక వీలైనంత వరకు ఇంద్రియములను విషయములపైకి వెళ్ళనీయకుండా మనస్సును ఆత్మచింతన, దానికి సంబంధించిన
అధ్యయనము, శ్రవణము, మననములు తప్ప మిగతా లౌకిక విషయాలపై పోనీయకుండా ఉండాలి. అలా చేయగా చేయగా వాటి మీద పూర్తిగా వైరాగ్యము కలుగుతుంది. టీవీ చూడండి, సినిమా అబే నేను పుస్తకం చదువుకుంటాను, అక్కడికి వెళ్ళి తిరుగుదాం, అలా ఊర్లో వెళ్ళి వెళదాం, చూశాను లేవన్నీ, నేను ఇంటర్నలైజ్ అవుతాను అంటూ మనమే మనకు ఉపరతి చెందించుకుంటాం. అప్పుడు ద్వంద్వాల నుంచి దూరం అవుతాం. వెళ్ళలేదనుకోండి పెళ్ళికి, అక్కడ వాళ్ళు పొగిడినవి తెగడినవి మన చెవిని సోకవు కదా. ద్వంద్వాలు లేకపోతే మిగిలేది ఆనందమే కదా. రిఫ్లెక్ట్, గివ్ డీప్ థాట్. బ్రహ్మణ్యేవ విలీనాత్మా నిర్వికారో వినిష్క్రియః యః సదా ఆనందమశ్నుతే అయం యతిః స్థితప్రజ్ఞః. వాట్ ఈస్ ద ఫస్ట్ స్టెప్? వినిష్క్రియః. సెకండ్ స్టెప్ నిర్వికారః. థర్డ్ స్టెప్ ఆత్మా బ్రహ్మణి ఏవ విలీనా. వాట్ ఈస్ ది అవుట్కమ్? సదా ఆనందమశ్నుతే. అటువంటి స్థితిని ఏమిటంటారు? స్థితప్రజ్ఞ. అహమస్మి, అహమస్మి, అహమస్మి. 3 నిమిషాల పాటు ఖాళీ అయిన మనసు నిశ్శబ్దంగా శాంతంగా ఉంచుకుంటాం. ఎందుకు? ఈ 3 నిమిషాలు 30 నిమిషాలుగా ఎక్స్టెండ్ అవడానికి, ఆ తరువాత 300 నిమిషాలు అవ్వడానికి. Try live in silence for 3 minutes. సోహం, సోహం, సోహం. మెలకువగానున్నప్పుడు జాగ్రత్తలో చాలా భాగం సైలెంట్గా గడపడం.
ఆ మిగతా భాగంలో క్రియలు, దైనందిన క్రియలు ఉంటాయి. అవి చేసుకోవడం కాకుండా మిగిలిన సమయాన్ని స్వాధ్యాయ ప్రవచనేభ్యాం న ప్రమదితవ్యం. Do not neglect self-study and teaching. Create a small group for yourself, 4-5 like-minded people. And ఈ తెలిసిన విషయాలను వాళ్ళకు తెలియజేయండి. చదువుకోండి, వినండి విత్ ర్యాప్చరస్ అటెన్షన్. ఓ పక్క శర్మగారి వీడియో పెట్టుకుని మరో పక్క డోర్ వైపు తల పెట్టుకొని ప్రపంచంలో ఉంటే ప్రయోజనం లేదు. విత్ ర్యాప్చరస్ అటెన్షన్ లిసన్ టు వాట్ ఈస్ బీయింగ్ టాట్ ఎవ్రీ డే అండ్ దెన్ కాంటెంప్లేట్ వెదర్ దట్ ఈస్ ట్రూ ఫర్ యూ. అక్కడ చెప్పినది మనకు సత్యమా? అయితే ఆ సత్యంలో నేను ఉంటాను. మోస్ట్ ఆఫ్ ద టైమ్ try to spend in swadhyayana. If possible, teach. Rest of the time, total silence. Is it possible? Yes, it must be possible. You have all crossed 60s. There is no excuse for you to be in the thick of the world. Enough is enough. The thick of the world lo ఈ లౌకిక జీవితంలో సతమతమై 60 ఏళ్లను వృధా చేశాం. ఇప్పుడైనా ఆత్మ సన్యాసం కావాలి. ఆలోచించండి. అహమస్మి, అహమస్మి, సోహం, 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 సోహం. విశ్రాంతిగా కూర్చోండి. కనులను నెమ్మదిగా తెరవండి. సైలెన్స్ను మరచిపోవద్దు. స్వాధ్యాయనాన్ని విస్మరించవద్దు. అహమస్మి, అహమస్మి. స్వస్తి.